హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 57వ భాగము. ఇక కథలోకి వెళితే కళ్యాణ్ ఫోనులో మాట్లాడుతున్నాడు. నాయక్ తప్పించుకుని అనంతపురంలో ఉంటున్నట్టు కొందరు అతడి స్థావరాన్ని తెలుసుకున్నారు అని ఎంక్వైరీ చేసి చూడగా ఇటీవలే అతడు అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళాడు అని తెలిసింది. నాయక్ తెలివిగా నడుచుకుంటూ వీఆర్తో కానీ సెలవుతో కానీ కాంటాక్ట్ అవటం లేదు. అసలు వారి ఉనికి తెలిసే అవకాశం లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. వాడి ప్లాన్ ఏంటో అంతుపట్టడం లేదు అని అక్కడి సిబ్బంది తెలియచేశారు. కళ్యాణ్ ఆలోచిస్తూ వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి ఫోన్ పెట్టేసి వచ్చాడు. అతడు లోపలికి వచ్చాక చూస్తే మిన్నీ అక్కడ లేదు. అఖిలాండేశ్వరి గెస్ట్తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తుంది. విజయ్, మధు ఒకచోట ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా హడావిడిగా ఉన్నారు. సుగుణు గారు, సీతమ్మ, విజయ్ పేరెంట్స్ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. కానీ మిన్నీ ఏమైంది అతడికి కనిపించలేదు. కళ్యాణ్ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. మిన్నీ అని కంగారుగా అక్కడ అంతా వెతికాడు. ఎక్కడా కనిపించక ఆమె లేదు. అతడి టెన్షన్ చూసి అక్కడ అందరూ ఏమైంది అంటూ అతడి దగ్గరికి వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, మిన్ని ఎక్కడా? నేను ఫోన్ మాట్లాడి వచ్చేసరికి తను ఇక్కడ లేదు అని కంగారుగా అడిగాడు. వాళ్ళు కూడా కంగారు పడి ఇక్కడే కూర్చుని ఉందిగా, ఏమైంది అంటూ వెతికారు. కళ్యాణ్కి మతిపోతుంది. మిన్ని ఎక్కడికి వెళ్ళావు అంటూ ఉంటే అఖిలాండేశ్వరి మనసుకి ఆనందంగా అనిపించింది. కళ్యాణ్కి ఏదో గుర్తుకు వచ్చింది. వెంటనే బిల్డింగ్ వెనుక ఉన్న గతంలో మిన్ని ఉండే గదికి పరుగు తీశాడు. అతడి వెనకే అంతా వెళ్ళారు. కళ్యాణ్ అనుకున్నట్టే మిన్నీ ఆ గదిలో నేల మీద కూర్చుని భయం నిండిన చూపులు శూన్యం వైపు చూస్తూ కనిపించింది. ఒక్కసారిగా అతడికి షాక్ కొట్టినట్టు అయ్యింది. ఆమె అలా ఉండటం అతడిని తడబడేలా చేసింది. మిన్నీ అంటూ కంగారుగా పిలిచాడు. అతడి పిలుపుతో స్పృహలోకి వచ్చిన ఆమె గుండెలో అగ్నిపర్వతం దాచుకుని కన్నీళ్లని వెలుపలికి రానివ్వకుండా చిన్న నవ్వు నవ్వింది. అంతే, అతడు పరుగున వెళ్ళి ఆమెను హత్తుకున్నాడు. ఆమె మాత్రం అతడిని పట్టుకోలేదు. ఏదో ఇబ్బంది పడ్డట్టు ప్రవర్తిస్తూ అతడిని విడిచిపెడుతూ, ఏమైంది అండి, ఎందుకు కంగారు పడుతున్నారు అని అడిగింది. అతడికి ఆమె ప్రవర్తన మాటలు వింతగా అనిపించాయి. మనసులో సందేహం కలిగింది. అయినా బయటపడకుండా, ఏంటిది మిన్నీ, ఇక్కడ ఉన్నావు ఏంటి, నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా అని అడిగాడు. ఆమె సింపుల్గా, నిశ్చితార్థ వేడుక అయిపోయింది కదండి, విశ్రాంతి తీసుకుందామని ఇక్కడికి వచ్చాను అని అబద్ధం చెప్పింది. అఖిలాండేశ్వరి ఆనందం అంతా ఇంతా కాదు, అనుకున్నట్టే అంతా జరుగుతుంది అని మురిసిపోతూ, అదేంటి జ్యోతి, నీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎక్కడ ఉన్నా నాకు అభ్యంతరం లేదు. నీకు ప్రత్యేక గది ఏర్పాటు చేశాను. నువ్వు నీ భర్తతో ఆ గదిలో సంతోషంగా ఉండాలి. ఇలా ఇరుకు గదిలో ఉంటే ఎలా అని డైలాగ్ వేసింది. ఆవిడ మాటలు అందరికీ వింతగా ఉన్నా మిన్నికి భయాన్ని కలిగించాయి. ఆవిడ ఇంట్లో ఎక్కడ ఉన్నా పర్లేదు అంటుంటే ఆమె తనతో అన్న మాటలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. కళ్యాణ్ గారికి తన కారణంగా ప్రమాదం జరుగుతుంది అని, పెద్దమ్మకి ఇంకేమీ అవ్వదు అని, ధైర్యంగా ఇంట్లో ఉండమని చెబుతుంది అని చాలా భయపడిపోతుంది. అందుకే వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నాకు వేరే ఇలాంటి గది వద్దు అని చెప్పింది. కళ్యాణ్ అనుమానంగా చూస్తూ, అంతా వెళ్ళండి, నేను మిన్నిని తీసుకువస్తా అన్నాడు. అందరూ ఆమె కోసం దిగులు పడుతూ వెళ్ళారు. కళ్యాణ్ మిన్నీని దగ్గరకు తీసుకుని, నీకు ఇంకా భయం పోలేదా మిన్నీ? మీ పెద్దమ్మ ఇప్పుడు ఎంత నార్మల్గా మాట్లాడింది చూసావుగా. ఇది నీ ఇల్లు, నీ ఆస్తి. ఇక్కడ ఇలా ఉండాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఈ నిలయంలో రాణిలా ఉండాలి అన్నది నా కోరిక. అందుకోసం మన పెద్దలు ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ రా రా, నీలో కలుగుతున్న భయం విడిచిపెట్టు. నేను ఉన్నానుగా, ధైర్యంగా ఉండాలి, నీకేం కాదు, పెద్దమ్మ నిన్ను ఏమీ అనదు అని నచ్చ చెబుతూ ఉంటే ఆమె అతన్ని రెప్పవేయకుండా చూస్తూ చెంపలు తడుముతూ మనసులో అనుకుంటూ ఉంది. నేను పుట్టక ముందే నాన్నగారిని మామయ్యని పోగొట్టుకున్నాను. పుట్టగానే అమ్మ పోయింది. అయినా నేను బ్రతికే ఉన్నాను. కానీ మీ భార్య అయ్యాక మిమ్మల్ని పోగొట్టుకుంటే నేను బ్రతకను. నాకు మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండటం కావాలి. అందుకు ఏం చేయాలి తెలియటం లేదు అండి అని ఏడుస్తూ పైకి ఆమె ఆవేదన చెప్పలేక కుమిలిపోతూ ఉంటే
కళ్యాణ్కి విషయం తెలియక ఆమెను పాపాయిలా ఎత్తుకుని, నా మిన్ని మంచి పిల్ల కదా, నేను చెప్పిన మాట వింటుంది, ధైర్యంగా ఈ నిలయంలో ఉంటుంది అని ఆమెను ముద్దాడి బయటకు తీసుకువచ్చాడు. ఆమె ఇంకెలాంటి వాదన చేయకుండా అతన్ని చూస్తూ ఉంది. కళ్యాణ్ మిన్నీని తీసుకురావటం చూసి అంతా అమ్మయ్య అనుకున్నారు. అఖిలాండేశ్వరి మాత్రం జరగబోయే దారును ఊహించుకుంటూ ఆనందపడిపోతూ ఉంది. ఆవిడ నవ్వుతూ ఎదురు వచ్చి వాళ్ళకి ఏర్పాటు చేసిన గది చూపించింది. కళ్యాణ్ మిన్నీని గదిలో బెడ్ మీద కూర్చోబెట్టాడు. సుగుణ గారు పాలు తీసుకువచ్చి కళ్యాణ్ చేతికి ఇచ్చి, మిన్నీ, నువ్వు అబ్బాయి చెప్పినట్టు ధైర్యంగా ఉండమ్మా, ఇది నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి మనిషివి, ఎందుకు భయం, ఆ అఖిలాండేశ్వరి నిన్ను ఏమీ అనదు అని చెప్పి వెళ్ళింది. ఆవిడ ప్రేమగా మాట్లాడుతున్నా మిన్నీకి తప్పుగానే అర్థమవుతుంది. నేను ఈ ఇంటి మనిషిని మాత్రమే, నీ కోడలుగా కాదు అనుకుంటున్నారుగా అత్తయ్య అని చాలా ఫీల్ అవుతూ, కళ్యాణ్ గారు నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా కంగారు పెట్టాను, నాకు ఈ ఇల్లు ఈ గది కొత్త కాదు, కానీ ఇలా బెడ్ మీద ఇక్కడే ఉండటం ఇబ్బందిగా ఉంది, కానీ మీకోసం ఉంటాను అని చెప్పింది. కళ్యాణ్ ఆమెను ప్రేమగా చూస్తూ, ముందు ఈ పాలు తాగు, ఎందుకు భయపడుతున్నావు, ఏం జరిగింది మిన్నీ, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. ఆమె ఉలిక్కిపడి, అలాంటిది ఏమీ లేదు అని గబగబా పాలు తాగింది. కళ్యాణ్ ఆమె చెక్కిలి తడుతూ, మరి ఎందుకు ఆ కళ్ళల్లో కంగారు, నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసే నీ కళ్ళు బాధగా ఎందుకు చూస్తున్నాయి, నాకేదో జరుగుతుంది అన్నట్టు విచిత్రంగా దూరంగా ఉంటూ నన్ను కలవర పెడుతున్నావు ఎందుకురా, ప్లీజ్ మిన్నీ, పరిస్థితులు మనసులో పెట్టుకుని నాకు దూరంగా ఉండాలి అని చూడకు, ఈ కళ్యాణ్ పిచ్చివాడు అయిపోతాడు, నువ్వు లేని జీవితం నాకు లేదు, అందుకే చెప్తున్నా, నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, అనుకున్నది చేస్తాను అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకుని, మీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అండి, అందుకే డాన్స్ పూర్తిగా నేర్చుకుని అనుకున్న సమయానికి పోటీలో పాల్గొని గెలుపు సాధిస్తాను అని అతడి చేతిలో చేయి వేసి నవ్వింది. కళ్యాణ్ ఆమె చేతిని ముద్దాడుతూ, థ్యాంక్స్ మిన్నీ, నీ డ్యాన్స్ ఒకటే కాదు, నీ ధైర్యం కూడా నేను చూడాలి, ఇలా అన్నిటికీ భయపడటం సరికాదు, సమస్య ఎదురైతే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి, దాని నుండి పారిపోయే ప్రయత్నం చేయకూడదు అని ఆమెలో ధైర్యం నింపి ప్రేమగా గుండెకు హత్తుకుని స్థిమితపడ్డాడు. మిన్నీ గుండె ధైర్యం తెచ్చుకుని అతన్ని చుట్టి పట్టుకుని, సారీ అండి, ఇంకా ధైర్యంగా ఉండాలి, ఉంటాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పి అలాగే నిద్రపోయింది. కొంత సమయం గడిచింది. మిన్నీ నిద్రపోతుంది అని ఆమెను బెడ్ మీద వేసి దుప్పటి కప్పి బయటికి వచ్చి సీతమ్మకు ఆమెను చూసుకోమని చెప్పి పంపాడు. ఆవిడ గదిలో మిన్నీతో పాటు ఉన్నారు. నిజానికి మిన్నీ నిద్రపోలేదు. భయంతో ఆమెకు మైకం కమ్మింది. అది కళ్యాణ్ గమనించలేదు. ఆమె పాప ఇలా నిద్రపోతుంది, అలసిపోయింది అనుకున్నాడు. అంతా ఒకచోట నిలుచుని ఉన్నారు. కళ్యాణ్ సీరియస్గా వాళ్ళ ముందుకు వచ్చి వార్నింగ్ ఇచ్చినట్టు అఖిలాండేశ్వర్ వైపు చూసి, చెబుతున్నాను, నేను ఇక్కడికి వచ్చింది నా అన్న ప్రేమ కోసం, వాడి మాట కాదు అనలేక వచ్చాను, పాత కక్ష మనసులో పెట్టుకుని నా మిన్నీని ఏమైనా అన్నారో, నా అంత చెడ్డవాడు ఎక్కడ ఉండడు చెప్తున్నా. ఆమె చాలా భయపడింది. ఎందుకు, మీరు ఏమైనా అన్నారా అని సూటిగా అడిగాడు. ఆవిడ తడబడకుండా, బాగుంది బాబు, నేనేమంటాను అనేదాన్ని అయితే ఇక్కడి వరకు రానివ్వను కదా, నాకు జ్యోతి మీద కోపం ఉంది, ఒప్పుకుంటాను, అలాగే నా కూతురి మీద ప్రేమ ఉంది, అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, నా బిడ్డలు అంతా నాతో ఉండాలి అనుకున్నాను, ఆశపడ్డాను, అందుకే జరిగింది మర్చిపోయి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను, అంతా తెలిసి నన్ను ఇలా నిలదీయటం ఏమీ బాగోలేదు అని విజయ్ వైపు చూసి, ఏంటిది బాబు, మీ తమ్ముడు నన్ను నిందిస్తున్నాడు అని అతడి సపోర్ట్ తీసుకుంది. విజయ్ కళ్యాణ్ వైపు చూసి, ఏంటిది కళ్యాణ్, అంతా ఇక్కడే ఉన్నారు, అత్తయ్య మిన్నీతో మాట్లాడింది లేదు, మన మిన్నీ విషయం తెలిసిందేగా, ఇక్కడికి రావటం ఆమెకి ఇష్టం లేదు, ఆ అత్తయ్య అంటే భయం ఉంది, అందుకే ఇదంతా జరిగింది, ఇంకా వదిలేయ్ అని రిక్వెస్ట్ చేశాడు. సుగుణ గారు రఘురామయ్య కలుగచేసుకుని కళ్యాణ్ని కంట్రోల్ చేశారు. మధు మాత్రం ఏదో జరిగింది అని అనుమానంగా అమ్మవైపు చూస్తూ ఉంది. ఆ రోజు సాయంత్రం కళ్యాణ్ మిన్నీ ఇంకా నిద్రపోవటం చూసి ఆమెను నిద్రలేపే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.
కళ్యాణ్ చాలా బాధపడుతున్నాడు. అనవసరంగా ఇక్కడికి తీసుకువచ్చాను, మిన్ని ఎంత భయపడుతుంది అనుకుంటూ ఉంటే ఆమె అతన్ని హత్తుకుని నన్ను బయటకు తీసుకువెళ్ళండి ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని అడిగింది. కళ్యాణ్ ఆమెను ప్రేమగా ముద్దు పెట్టుకుని అలాగేరా ఫ్రెష్ అయ్యరా అని చెప్పాడు. మిన్నీ వచ్చింది. ఆమె సింపుల్గా డ్రెస్ వేసుకుని ఉంది. అతడు ఆమెకి రిలాక్స్గా ఉంటుంది అని బయటికి తీసుకువెళ్ళి గతంలో ఓ దాబాలో తినిపించినట్టు అన్ని వెరైటీస్ తినిపిస్తూ ఉన్నాడు. ఆమె ఆకలిగా ఉంది అంటూ తింటూ అతడికి తినిపిస్తూ నార్మల్గా ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడు కళ్యాణ్కి రిలీఫ్గా ఉంది. ఇద్దరు రాత్రి వరకు అలా బయట కారులో షికార్ చేస్తూ గడిపారు. మిన్నీ స్థిరంగా ఉంది. అందుకే భయం బయట పెట్టకుండా కళ్యాణ్ని సంతోషపెడుతూ ఉంది. అఖిలాండేశ్వరి ఇంట్లో అందరూ చేరుకున్నారు. ఆ అఖిల చాలా తెలివిగా నడుచుకుంటూ మనల్ని గొర్రెలను చేస్తుంది అన్నాడు విఆర్. సెల్వ నవ్వుతూ అవును, ఆవిడ తెలివిగా గేమ్ ఆడుతుంది, అసలు వాళ్ళే ఆవిడ చేతిలోకి వచ్చేస్తున్నారు, ఇంకా మనం అనవసరం ఏముంది అనుకుంటుంది. కానీ అక్కడ ఉన్నది కళ్యాణ్, వాడు ఏదో ప్లాన్లో ఉన్నాడు అని తెలియక ఆవిడ పెద్ద గొర్రె అవుతుంది. నువ్వు టెన్షన్ అవ్వకు విఆర్, ఆవిడ అనుకున్నది ఏమీ జరగదు అంటూ ఉంటే జగన్నాథం కలుగు చేసుకుని అవును, ఆవిడ అనుకున్నది ఏది జరగదు, కళ్యాణ్ జరగనివ్వడు. ఇంతకీ మీరేం ప్లాన్ చేస్తున్నారు? కళ్యాణ్ని అలాగే అఖిలాండేశ్వరిని దెబ్బ కొట్టడానికి ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు. ఆ పద్మభూషణ్ సిన్సియారిటీ ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆలోగా ఏదో ఒకటి చేయాలి అన్నాడు. సెల్వ జగన్నాథం ముందు ఏమి మాట్లాడాలి అనుకోలేదు. అందుకే మాట దాటి వేస్తూ సమయం ఉందిగా, తొందర ఎందుకు, మీరు మీ ప్లాన్ చేయండి, మేం ప్లాన్ ఆలోచిస్తాం అని అన్నాడు. జగన్నాథం సరే అని వెళ్ళిపోయాడు. విఆర్ సెలవు వైపు అర్థం కానట్టు చూస్తున్నాడు. అతడు ఏదో ముఖ్య విషయం చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే మిన్ని డ్యాన్స్ క్లాస్కి రెడీ అయ్యింది. కళ్యాణ్ ఆమెను దగ్గరుండి అకాడమీకి తీసుకువెళుతుంటే అఖిలాండేశ్వరి ఎదురైంది. ఆవిడ కళ్ళల్లో కుళ్ళు క్రూరత్వం కళ్యాణ్కి కనిపిస్తున్నాయి. మిన్నీకి మాత్రం హేళన మాత్రమే కనిపిస్తుంది. ఆవిడ నవ్వుతూ అడిగింది, ఏంటి జ్యోతి, నీ భయం పోయిందిగా, ఇంక ఏడవకు, డ్యాన్స్ నేర్చుకుంటున్నావంట తెలిసింది, బాగా నేర్చుకో సరేనా, నాకు ఫ్యాక్టరీలో పని ఉంది వెళ్ళాలి అని ఆమె కొడుకులని అల్లుడిని పిలిచి ఎప్పటిలా ఫ్యాక్టరీ బాధ్యతలు చూసుకోమని కళ్యాణ్ సమక్షంలో అడిగింది. అతడు సిగ్నల్ ఇచ్చాడు. అందుకు అందరూ సరే అని ఒప్పుకున్నారు. ఆవిడికి కాస్త ఊరటగా అనిపించింది. అందరినీ తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళాక విజయ్ కళ్యాణ్ వైపు చూసి నేను స్టేషన్కి వెళ్తాను అన్నాడు. కళ్యాణ్ ఓకే అని చెప్పాడు. మధుని తీసుకుని విజయ్ వెళ్ళాడు. మార్గం మధ్య ఆమెను కాలేజీలో డ్రాప్ చేస్తాను అన్నాడు. రఘురామయ్య మిన్నీని దగ్గరకు తీసుకుని అమ్మ మిన్నీ, ఇక్కడ ఉన్న అందరికీ మీ పెద్దమ్మ సంగతి తెలుసు, మేమంతా నీ క్షేమం కోరుతున్నాము, నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకు, డ్యాన్స్ నేర్చుకుని నీకంటూ గొప్ప పేరు తెచ్చుకో, నిన్ను పెద్దమ్మ ఇంక ఏమీ అనదు అని నమ్మకంగా చెప్పారు. సుగుణ్ గారు కలుగ చేసుకుని అవును ఇంకేమీ అనదు, కానీ నువ్వు టిఫిన్ చేసి వెళ్ళాలి, సీతమ్మ నువ్వు కొన్ని ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళాలి, 12 అయ్యాక నా కోడలికి పెట్టు అని నవ్వుతూ చెప్పింది. ఆవిడ సరే అనింది. మిన్నీ కళ్యాణ్ చేయి పట్టుకుని మౌనంగా టిఫిన్ చేసి డాన్స్ క్లాస్కి చేరుకుంది. కళ్యాణ్ అశ్రుత్ కోసమే అక్కడికి వెళ్ళాడు. మిన్నీ కళ్యాణ్కి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళింది. సీతమ్మకి కొన్ని జాగ్రత్తలు చెప్పి సెక్యూరిటీని అలర్ట్గా ఉండమని చెప్పి అతడు అశ్రుత్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతన్ని కలిశాడు. అతన్ని చూసి డౌట్ పడ్డాడు. అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అతడికి కానీ ఎక్కడ చూసింది గుర్తు రాలేదు. అవతల వ్యక్తి కళ్యాణ్ చూసి ఎంతో ఎక్సైట్ అవుతూ హలో ఏసీపీ గారు, హౌ ఆర్ యూ, మీరేంటి నన్ను వెతుక్కుంటూ వచ్చారు అని ఎంతో స్టైల్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఏమాత్రం బెరుగు లేకుండా చనువుగా మాట్లాడాడు. కళ్యాణ్ కాస్త తడబడుతూ హలో మిస్టర్, మీకు థ్యాంక్స్ చెప్పాలి అని వచ్చాను, నా మిన్నీ చేతికి మీరు కట్టుకట్టారు అని తెలిసింది, థ్యాంక్స్, ఆమె నా ప్రాణం, తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, మీరు చాలా హెల్ప్ చేశారు అని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే అవతలి వ్యక్తి నవ్వుతూ సార్ ఆ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు, మేడం చాలా సెన్సిటివ్ ఇంకా మంచివారు, పూల మొక్కలలో కూడా ఫీలింగ్స్ ఉంటాయి, పెయిన్ ఉంటుంది అని తెలియజేశారు, రియల్లీ గ్రేట్, అంతేకాదు మేడం కూడా మీలాగే మాట్లాడారు,
మీరే ఆమె ప్రాణమని ఎంతో గొప్పగా చెప్పారు. నాకు లవ్ మ్యారేజ్ ఎఫెక్షన్ లాంటి వాటిపై నమ్మకం లేదు. కానీ మీ జంటని చూశాక నాకు లవ్ చేయాలి అని మ్యారేజ్ చేసుకోవాలి అనిపిస్తుంది. గ్రేట్ సార్ మీ జంట అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. కళ్యాణ్ థ్యాంక్స్ అంటుంటే అతన్ని అనుమానంగా చూస్తూ ఉన్నాడు. అంతలో విజయ్ నుండి ఫోన్ వచ్చింది. అందుకే స్టేషన్కి వెళ్ళాలి అని ఓకే అశ్రుత్ మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అశ్రుత్ నవ్వుతూ అతడి సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. కొంత సమయం గడిచింది. మిన్నీ డ్యాన్స్ చేసి వెలుపలికి వచ్చింది. సీతమ్మ దగ్గర కూర్చుని ఆవిడ ఇస్తున్న యాపిల్ ముక్కలు తింటూ ఉంటే అక్కడికి అశ్రుత్ వచ్చి, ఏంటి మేడం ఇంటి నుండి తెచ్చుకుని స్కూల్ పిల్లలు బ్రేక్ తిన్నట్టు తింటున్నారు? మేం లేమా ఇక్కడ మీకు ఫుడ్ ఏర్పాటు చేస్తాంగా అని అడిగాడు. సీతమ్మ అడ్డుకుని, మీకెందుకు శ్రమ అండి, నేను ఉన్నాగా, నేను చూసుకుంటా, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి అతన్ని కసురుకుంది. మిన్నీ ఇబ్బందిగా చూస్తూ, అమ్మ మీరు ఉండండి, అదేం కాదు సార్, మా అత్తయ్య ప్రత్యేకంగా చెప్పారు 12 గంటల సమయంలో ఫ్రూట్ తినాలి, అందుకే తింటున్నా అని అతడికి ఒక యాపిల్ ఇచ్చింది. అశ్రుత్ అందుకుని, థ్యాంక్స్ మేడం, నన్ను సార్ కలిశారు, నాకు థ్యాంక్స్ చెప్పారు అని కళ్యాణ్ మాటలు చెప్పాడు. సీతమ్మ విచిత్రంగా చూస్తూ, కళ్యాణ్ బాబు ఈ పిల్లాడితో మాట్లాడి థ్యాంక్స్ చెప్పాడా, అంటే ఇతన్ని నమ్మొచ్చా అనుకుంది. మిన్నీ కళ్యాణ్ టాపిక్ వచ్చేసరికి ఆనందంగా, ఆయనకు నేను అంటే చాలా ఇష్టం సార్, అందుకే మిమ్మల్ని కలిసి థ్యాంక్స్ చెప్పారు అంటూ, మా కళ్యాణ్ గారు అలా ఇలా అంటూ అతడి కోసం ఎంతో గొప్పగా చెప్పింది. మాట ముందు వెనుక సార్ అనటం అతడికి నచ్చక, మేడం ప్లీజ్ మీరంటే ఏసీపీ వైఫ్, నేను మేడం అంటాను, మీరెందుకు నన్ను సార్ అంటారు, నన్ను అశ్రుత్ అని పిలవండి చాలు అంటూ ఉండగా అతడి మదర్ అక్కడికి వచ్చి, మిన్నీ రామా, నెక్స్ట్ స్టెప్ ప్రాక్టీస్ చేయాలి అన్నది. ఆమె సరే అని ఆవిడతో వెళుతూ ఉంటే ఆవిడ అశ్రుత్ వైపు చూసి, నా స్టూడెంట్స్ బ్రెయిన్ తినేస్తున్నావా, నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయకురా, నీ వర్క్ చూసుకో అని పంపింది. అతడు నవ్వుతూ, అదేం లేదు మామ్, మేడం నాకు ఫ్రెండ్ అయ్యారు, అలాగే సార్ కూడా, ఓకే మేడం మీ డ్యాన్స్ మీరు చేసుకోండి, మమ్మీకి కోపం వచ్చింది అని వెళ్ళిపోయాడు. సీతమ్మకి అప్పటి వరకు ఉన్న అనుమానం పోయింది. ఆవిడ ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు అనుకుంది. మిన్నీ కోసం సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. ఎవరూ ఆమెను చేరుకునే ధైర్యం చేయలేరు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మిన్నీలో అఖిలాండేశ్వరి కలిగించిన భయం మాత్రం అలాగే ఉంది. ఆమె బయటపడకుండా ఉన్న కళ్యాణ్కి ఏమీ కాకూడదు అని దైవారాధన చేస్తూనే ఉంది. అలాగే అశ్రుత్తో స్నేహం ఏర్పడింది. అతన్ని పేరుతో పిలుస్తుంది. అతడు మాత్రం మేడం అంటూ గౌరవిస్తున్నాడు. కళ్యాణ్ కావాలనే అఖిలాండేశ్వరి చేత సేవలు చేయించుకుంటూ మిన్నీకి ఆవిడే వడ్డించి పెట్టేటట్టు చేస్తూ ఉన్నాడు. అలా చేస్తే మిన్నీ ధైర్యంగా ఉంటుంది అనుకున్నాడు. ఆవిడ మనసులో పగ సాధించాలని చూస్తూ ఎలాంటి డౌట్ రాకుండా నడుచుకుంటూ ఉంది. ప్రస్తుతం అక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మిన్నీలో మాత్రం శాంతి లేదు. ఆ విషయం కళ్యాణ్కి తెలియలేదు. ఆమె బయట పెట్టలేదు. మిన్నీ మనసు బాధపడేలా అఖిలాండేశ్వరి సూటిపోటి మాటలు అంటూనే ఉంది. ఆ విషయం మిన్నీ బయటపెట్టదు అని ఆవిడకి తెలుసు. ఇలా చేస్తుంటే మిన్నీ భయపడి కళ్యాణ్ చేత సంతకాలు చేయించి ఇస్తుంది. అలాగే అతన్ని వదిలిపోతుంది అని ఆవిడ ఉద్దేశం. అందుకే మిన్నీ చూస్తుంది అని తెలిసి కావాలని సుగుణి గారిని రెచ్చగొట్టి ఆమె వినేటట్టు మాట్లాడింది. ఆ విషయం సుగుణి గారు గమనించలేదు. ఇలా చాలా రోజులు గడిచాయి. అంటే మిన్నీ ఎంత బాధ అనుభవించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె కళ్యాణ్ క్షేమం కోసం ఆలోచిస్తూ ఏం చేయాలి, ఎవరి సహాయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ డ్యాన్స్ క్లాస్కి చేరుకుంది.